నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పిఎస్ఎల్ 2026 భద్రతకు గ్యారంటీ లేదు. పిఎస్ఎల్ ఆడొద్దంటూ స్మిత్ వార్నకు ఉగ్రవాదుల వార్నింగ్. ఏం దేశంరా నాయన పాకిస్తాను, ఎంత చండాలం అయిపోయిందిరా. మీ దేశానికి ఇంత ఆర్థిక వనరులు వస్తాయిరా అని మ్యాచ్ పెట్టుకుంటే పిఎస్ఎల్ రావద్దురా, చంపుతామంటే ఎవడొస్తాడు మీ దగ్గరికి? ఎవరు వస్తారురా? కనీసం మా గ్రామసింహాలు, శునకాలు, కుక్కలు ఒకవేళ ఫ్లైట్లు అవి పోవుకుంటూ మీ దేశం కనిపిస్తే భయపడతాయి. అవి ఆ స్థితి దాకా పోతున్నారా మీరు? సీజన్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. టోర్నీల్లో పాల్గొనేందుకు వస్తున్న విదేశీ ఆటగాళ్లకు ఒక సాయుధ గ్రూప్ నుంచి తీవ్రమైన హెచ్చరికలు జారీ కావడంతో తీవ్ర అనిశ్చితి నెలకొంది. పాకిస్తాన్కు చెందిన జమాత్ ఉల్ అఖ్రర్, ఆడ వాడకట్టు ప్రతి వీధికి ఒక ఉగ్రవాద సంస్థ ఉంటుంది అనే మిలిటెంట్ సంస్థ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్ వంటి అంతర్జాతీయ స్టార్లకు బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్లో పర్యటిస్తే ఆటగాళ్ల భద్రతకు తాము గ్యారంటీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. మీకే గ్యారంటీ లేదురా చవటల్లారా, మీకే గ్యారంటీ లేదు. ఇఫ్తార్ విందుకు వచ్చినటువంటి ఆర్మీ కమాండర్ ఏం మాట్లాడిండు? మీ వాడే కదా వాడు. మీ దాంట్లో 2 తెగలు ఉన్నాయి కదా, ఇరాన్కి పోమంటాడు వాడు. మీ లైఫ్కు మీకే మీ నాయకులు ఇయ్యరు గ్యారంటీ, మీ ఆర్మీ ఇయ్యదు. నువ్వు ఇంకోళ్ళ గురించి మాట్లాడు. ఏమున్నారా నాయన దేశం? ఈ ప్రపంచంలో మీరోటి దండుగా దేశం మోపోయింది, చండాలమైన దేశం. ఈ హెచ్చరికపై ఆ సంస్థ కమాండర్ ఒకరు ది సండే గార్డియన్తో మాట్లాడుతూ మరిన్ని వివరాలు వెల్లడించారు. తమ ఆటగాళ్లను పాకిస్తాన్కు పంపొద్దని సంబంధిత క్రికెట్ బోర్డులకు మేము సలహా ఇస్తున్నాం. ఒకవేళ హెచ్చరికను పట్టించుకోకుండా వస్తే వారికి ఏదైనా జరిగినప్పుడు దానికి మా బాధ్యత ఉండదు అని ఆయన పేర్కొన్నారు. ఎవరిది బాధ్యత ఉంటుందిరా? తమకు క్రికెట్తో వ్యతిరేకత లేదని, కానీ ప్రస్తుత పాకిస్తాన్ భద్రతా పరిస్థితులు అంతర్జాతీయ టోర్నీ నిర్వహణకు అనుకూలంగా లేవని తెలిపారు. హెచ్చరికలను కాదని ఆటగాళ్లు వస్తే మ్యాచ్లు జరగకుండా ఉండేందుకు మా శక్తి మేర ప్రయత్నిస్తాము. మ్యాచ్లు జరిగితే మీ దేశానికి ఇంత ఆర్థికంగా వస్తాయి యాడ్స్, మశానాలు ఏమైనా వచ్చి పాడైతాయి. రావద్దని పొంకనాలు వలుకుడేంద్రా మీరు? ఆడాలని కోరుకుంటారు. మీ భద్రత ఇయ్యండి. మీ ఆర్మీ ఏం చేస్తున్నది? చిరగనే ఆడుతుంది ఆర్మీ? ఎక్కడ పతంగులు ఎగిరేస్తున్నారా? ఆర్మీ ఏం చేస్తున్నది? టోర్నీకి అంతరాయం కలిగించి ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టకుండా చూస్తామని ఆ కమాండర్ హెచ్చరించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిఎస్ఎల్ షెడ్యూల్లో కీలక మార్పులు చేసినట్టు తెలుస్తోంది. టోర్నీని కేవలం 2 నగరాలకు పరిమితం చేసి ప్రేక్షకులు లేకుండానే బిహైండ్ క్లోజ్డ్ డోర్స్, చెత్తన సన్నాసులు, ప్రేక్షకులు లేకుంటే ఎట్లుంటుందిరా ఆట? కరోనా సిచ్యువేషన్లో కూడా లిమిటెడ్గా ప్రేక్షకులను కూర్చుంటే పెట్టిరు. ఎంకరేజ్ చేయడానికి రా. వాళ్ళకి ఎవరిస్తారు ఎంకరేజ్? దేశ ప్రధాని, ఆర్మీ కమాండర్లు కూర్చొని చప్పట్లు కొడుతుంటారా? బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ అంటే డోర్లన్నీ మొత్తం కిటికీలు డోర్లన్నీ పెట్టుకొని ఆడతారు. దుర్మార్గమైన. పీసీబీ చీఫ్ మోహన్ సింగ్ నఖ్వీ మాత్రం ఈ మార్పులకు వేరే కారణాలు చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, దేశంలో పెరిగిన ఇంధన ధరల కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది పిఎస్ఎల్తో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ జంపా, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ, న్యూజిలాండ్ ప్లేయర్ డేవాన్ కాన్వే వంటి ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ఈ నెల 26 నుంచి టోర్నీ షురూ కానున్న నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని పీసీబీ విదేశీ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఏం ఆసక్తి? ఇక ఇంట్లో వాళ్ళకి, పిల్లలకు, భార్యకు, అయ్యవ్వలు ఉంటే అయ్యవ్వలకి చెప్పాలి, మేము వస్తే వచ్చినట్టు, లేకుంటే మాది బాడీలో దాంట్లో పెట్టుకొని వస్తారు బాక్స్లో. గిదారా మీ దేశం? దిక్కుమాల దేశం మోపోయింది మీది. ఏమైనా ఉందారా? క్రికెట్ టోర్నీలు వస్తే ఇటువంటి టోర్నీలు కావాలని దేశాలు కోరుకుంటాయిరా. వాళ్ళను ఉగ్రవాద సంస్థ పేరు మీద బెదిరించుడు ఏందిరా మీరు? మరి ఇప్పటికి ఆట రద్దు అవుతుందా? ఇది మరి ధైర్యం చేసి వీళ్ళు ఇన్సూరెన్సులు మళ్ళీ కొత్తగా ఇన్సూరెన్సులు చేయించుకొని ఆడతారా?
డోర్లు పెట్టుకొని ఆడతారా? ఇదా అది వాళ్ళ దేశం పాడైంది. అది వేస్ట్. వాళ్ళకు భద్రత లేదు, ప్రజలకు నాయకులకు భద్రత లేదు. ఆర్మీ కూర్చోమంటే ప్రధాని కూర్చుంటాడు, లోమంటే లేస్తాడు. ఏం లేదు, జీరో దేశం. దీనికి ప్రగల్భాలు ఎక్కువ, తొడగొట్టుడు, మీసాలు దువ్వుడు, ఏం లేదు. దీన్ని చూసి ఇక్కడ ఉన్నోళ్ళు అబ్బా మా పాక్, మీ పాకులో మనవాడ పాకేం పాకు రాది, వెడ్డి పాకు. మేము పాకం, మా గులాబ్ జాములు వేస్తాం పాకం, దానికంటే తక్కువ మీరు. మేము తయారు చేసే పాకం కంటే మీ పాక్ అంతకంటే హీనం. ఎందుకు కొరగానిదటువంటిది పాకిస్తాన్. ఉగ్రవాదులను పెంచి పోషించుడు తప్ప వేరే ఏం లేదు. ప్రేక్షకులారు ఏమంటారు ఈ వార్నింగ్? మనమేం పోము, ఆ దేశానికి సంబంధమే లేదు, నిశ్చింత. కానీ వాళ్ళు కూడా ప్రాణమే కదా ఇతర దేశాల వాళ్ళు. ఆ దేశపరంగా వాళ్ళు పోవాలి కదా. మరి ఈ బెదిరింపులు ఏంది, ఆటగాళ్ళ పరిస్థితి ఏంది, డోర్లు క్లోజ్ చేసి ఆడతామనుడు ఏంది? ఏమైనా షటిల్ కాకారా? షటిల్ ఆడుకుంటారు 4 గోడల మధ్య. ప్రేక్షకులు ఉర్రు తొలగిస్తుంటే, చప్పట్లు కొడుతుంటే సిక్సర్లు కొడుతుంటారు వాళ్ళు. మీ దేశానికి వచ్చేటోళ్ళు అంతా సిక్సర్లు బాధిటోళ్ళే. వాళ్ళని డోర్లు మూసి ఆడమంటావు. పులిని బంధిస్తే ఏమవుతుందిరా? పులిని బంధిస్తే ఏమవుతుంది? దుర్మార్గులారా, ప్లీజ్ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. పాకిస్తాన్ గొప్పతనం ఆశ్చర్యపోవాలి. వాళ్ళకి పంపుదాం, పాకిస్తాన్ వాళ్ళకు. మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పంపిస్తా. మరి ప్రేక్షకులు ఇట్లా బండబూతులు తిడుతున్నారు. సముద్రంలో పడి ఉంటారు, దగ్గర సముద్రం ఉంటే పడి లేకుంటే ఉంది కదా బంగాళాఖాతం ఉన్నాయి, 7 సముద్రాలు ఉన్నాయి. అది ఏ ఒక్క సముద్రం ఎంచుకొని పడి ఉండే. దాంట్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు మాత్రం మర్చిపోకండి. ఫాస్ట్గా ఇమ్మీడియట్లీ కామెంట్ రూపంలో, ఘాటుగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.